మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది ఎప్పటి నుంచి 7వ తేదీ నుంచి ఏర్పడుతుంది మీకు ఈ యొక్క పక్షంలో చూసుకున్నట్లయితే. బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల చాలా అంటే చాలా మంచిది అది చెప్పాలంటే మిథునం వారికి. కాకపోతే ధనస్థానంలో శుక్రుడు గురువు కూడా ఉంటూ, శుక్రుడు గురువు బుధుడు ముగ్గురు కలిసి ఉన్నారు. కాకపోతే బుధుడు వెనక్కి వస్తున్నాడు 7వ తేదీ, శుక్రుడు 5వ తేదీ కేతువుతో వెళ్ళి 3వ స్థానంలో కలుస్తున్నాడు, 2వ స్థానంలో గురువు ఉంటున్నాడు, మరియు దశమంలో రాహువు, మరియు అదేవిధంగా భాగ్యస్థానంలో దశమంలో శని, భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క చంద్రుడు సప్తమం నుంచి రాశి లగ్నం వరకు తిరుగుతాడు. ఆల్మోస్ట్ మీకు అంటే మిథునం, మేషం, మిథునం వరకు తిరుగుతాడు. ఈ 6 రాశులు సంచరించేటువంటి చంద్రుడి యొక్క ఫలితాలు మరియు మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మీకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ యొక్క మిథున రాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే బుధాదిత్య యోగం రాశిలో ఉండడం, గోచారంలో కొంతవరకు రాశిలో ఏర్పడడం అనేటువంటిది వాహన, గృహ మరియు విద్యా యోగాల్ని ఇస్తుంది. పేరు ప్రఖ్యాతల్ని, మెడల్ సంపాదించుకోవడం, కొంత గుర్తింపు రావడం లాంటివి ఇస్తూ ఉంటుంది. అయితే ఎంతైనా కూడా గురువు 2వ స్థానంలో ఉండడం అనేటువంటిది కొంత స్పాయిల్ అయిన గురువు కాబట్టి కొంత ధనయోగం వస్తూ, ధనం మూలంగానే కొంతమందితో చికాకులు, గొడవలు కూడా వస్తూ ఉంటాయి. బట్ ధనయోగం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి ఈ బుధుడు, రవి యొక్క స్థితిగతుల మూలంగా కొద్దిగా ఏమవుతూ ఉంటుందంటే మీకు ఈ ఆపుతూ ఉంటుంది అనమాట. ఒక యోగం మనిషి యొక్క స్థితిగతుల్ని కొంతవరకు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలతో కావచ్చు, ఏదైనా ఒక స్త్రీలతో డీల్ చేయడం కావచ్చు, లేకపోతే ఒక అగ్రిమెంట్, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి, లేకపోతే కొన్ని సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన, మనీ సంబంధించిన మధ్యవర్తిత్వంగా ఉండడము, ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకండి దయచేసి. ఇక్కడ ఫారెన్ కంట్రీ సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువగా చూపిస్తుంది. మరియు లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొద్దిగా మీరు 4, 5, 6 తేదీలు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. 6, 7, 8 తేదీలు కనుక చూసుకున్నట్లయితే శని ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు చూపిస్తున్నాయి. కాకపోతే 6, 7, 8 తేదీల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగంలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంత ఎమోషన్ అయి కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తారు. ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడము, అదేవిధంగా సూర్య భగవానుడికి అర్ఘ్యము వదలడం చేయండి. దీని మూలంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం స్త్రీ మూలకంగా అన్నదమ్ముల మధ్యని లేకపోతే శత్రుత్వాలు ఏర్పడడం అనేటువంటిది చూపిస్తుంది. శత్రుకారకుడు 6th లార్డ్ 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల ఇటువంటివి అన్నదమ్ములు, అక్కచెల్లెలతో, కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది. కొన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ ఏవైతే ఉంటుందో, ఈ కంజంక్షన్స్ అనేటువంటివి మీ పర్సనల్ చార్ట్లో ఉన్నా, లేకపోతే జనరల్గా గోచారంలో వచ్చినప్పుడు ఒక 15 to 20% దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. మీ పర్సనల్ చార్ట్లో వచ్చినప్పుడు మీకు ఆ మహాదశలో, అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు పర్టికులర్గా చెప్తున్నా అంటే, ఇవాళ మనం చూసినటువంటి ఇప్పుడు ఈ 15 రోజులు పక్ష ఫలితాల్లో చెప్పుకునేటువంటి గోచారంలో చాలా స్పష్టంగా శుక్రకేతువుల యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. సో ఈ శుక్రకేతువుల యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జాతకంలో మీకు అది కంపల్సరీ బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుందా, మంచి ఎఫెక్ట్ కూడా ఇస్తుందా అనేటువంటిది ఒక సిస్టమ్ ఉంది. అదేమిటి అంటే శుక్రుడు ధనము, శుక్రుడు స్త్రీ, శుక్రుడు వివాహము, శుక్రుడు వాహనాలు, గృహాలు, లగ్జరీ లైఫ్. ఈ యొక్క శుక్రుడు కేతుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాంటెడ్లీ వీళ్ళకి వాటి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం జరుగుతూ ఉంటుంది, లేదా వాటి కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నా సరే సంపాదించినట్టే సంపాదించిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు మీరు గనక శుక్ర మహర్దశ కానీ కేతు మహర్దశ కానీ మీ లైఫ్లో ఉండాలి. అంటే ఉదాహరణకి అశ్విని నుంచి మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి దాటిన తర్వాత కృత్తికలో పుట్టారు ఉదాహరణకి. వాళ్ళ శుక్రదశ ఎప్పుడు వస్తుందండి? రాదుగా. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? దాదాపుగా 90 ఏళ్ళకి వస్తుంది. 90 ఏళ్ళకి అప్పుడు ఫలితమే ఉంటుంది. బాగా ఏజ్డ్ పర్సన్ అయిపోయి ఉంటాడు. కాబట్టి అది కాదు. మీరు ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో పుట్టారు, లేదా భరణి నక్షత్రంలో పుట్టారు, లేదా రేవతిలో పుట్టారు, లేదా ఉత్తరాభాద్రలో పుట్టారు. ఒక ఏజ్లో వస్తాయి. అప్పుడు చూసుకోవాలి. అది కూడా ఏంటి? శుక్రుడు బాగుంటే మంచి ఫలితం, శుక్ర మహర్దశ. శుక్రుడు పాడై ఇలాగే కేతువుతో కలిసి ఉంటే అన్ని స్ట్రక్ అవ్వడం, అంటే భార్య కొన్ని కారణాల వల్ల. కొంతమందికి ఎలా ఉంటుందంటే జీవిత భాగస్వామితో విడాకులు అవ్వవు, కానీ జీవిత భాగస్వామి ఒక దగ్గర, వీరు ఒక దగ్గర నివాసం ఉంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే
ఆ రకంగా ఈ శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ రకమైనటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, శుక్ర మహాదశ వచ్చినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే శుక్రుడు అంటే ఇంకేముంది, అసలు అద్భుతం, నేను ఇంకా నాకు లగ్జరీ కొన్ని కోట్లు సంపాదిస్తాను, వాహనాలు గృహాలు ఉంటాయి అనుకుంటారు. కాదు, శుక్రుడు బాగుంటే నిజంగానే అన్ని కోట్ల రూపాయలు ఇస్తాడు, అంతా బాగుంటుంది. కానీ కేతువుతో కలిసి ఉండి, ఆ కేతువుతో కలిసి ఉండి కూడా కొంతమందికి యోగిస్తుంది. అది ఎప్పుడో చెప్తానండి. కొన్ని కెమికల్ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్ పూజాది కార్యక్రమాలు చేయించేవారు, అమ్మవారు ఉపాసకులు, లక్ష్మీ గణపతి ఉపాసకులు, పూజా సామాగ్రి స్టోర్స్ పెట్టుకునేటువంటి వారికి మళ్ళీ యోగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు ఏ వృత్తిలో ఉన్నారు, ఏ మహాదశ నడుస్తుంది, మీకు ఆ వృత్తి మీ జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్కి కనెక్ట్ అవుతుందా లేదా. అంటే ఎలా అంటే ఒక వ్యక్తి చూడండి, ఒక బీటెక్ చదివాడు, సాఫ్ట్వేర్ చదువుకున్నాడు, అతని సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన దాంట్లో అతను జాయిన్ అయితేనే అతను చాలా చక్కగా ఆ యొక్క వృత్తిని నిర్వహించగలుగుతాడు. అలా కాకుండా అతన్ని తీసుకెళ్లి మెకానికల్లోనే వేశారు, లేకపోతే మ్యాథ్స్ టీచర్గా చెప్పమన్నారు, లేకపోతే ఇంకోటి ఏదో చేయమన్నారు, చేయలేడు. అంత మాత్రం చేత అతని దగ్గర టాలెంట్ లేనట్టు కాదు. అలాగే ప్రతి జాతకంలో కూడా ధనయోగం ఎందులో ఉందో తెలుసుకోవాలి. ధనయోగం లేకపోవడం కాదు, ఉంటుంది, కానీ అది ఎందులో ఉందో తెలుసుకోగలగాలి. చాలా మంది చూడండి, నేను చాలా వ్యాపారాలు చేశానండి, ఆఖరి హోటల్ పెట్టుకుని బాగా నడుస్తుంది అంటారు. లేదా కొంతమంది చాలా వ్యాపారాలు చేశారు, చాలా ఉద్యోగాలు చేశారండి, స్క్రాప్ షాప్ పెట్టుకున్నాను సార్, కోట్లు సంపాదించాను అంటాడు. అంటే ఏమిటి, వాళ్ళకి దాంట్లోనే ఉంటుంది. మరి అంతకుముందు ఎందుకంటే అవన్నీ చేశారు, జాతకంలో ఇది ఉంటాయంటే వాళ్ళకి అవన్నీ చేసి నష్టపోయే యోగం కూడా ఉంటుంది. బ్యాడ్ పీరియడ్ ఒకటి నడుస్తూ ఉంటుంది, దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ కలియుగంలో నామస్మరణ ద్వారా వృత్తిలో మీరు సరిగ్గా రాణించలేకపోతున్నారు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేయండి, చక్కగా వృత్తిలో సెటిల్ అవుతారు. ఏమంటే ఫైనాన్షియల్గా నాకు ఎప్పుడు ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః చేసుకోండి. లేదండి నాకు హ్యాపీనెస్ లేదు, చాలామంది అంటుంటారు, ఏమండి ఏంటో నాకు లాభస్థానం పాడైపోయింది, లాభంలో శుక్రకేతువులు ఉన్నారు, అందుకే నాకు హ్యాపీనెస్ లేదు అంటూ ఉంటారు. అలాంటప్పుడు చాలా చక్కగా అమ్మవారి పాదాలు పట్టుకొని అమ్మవారిని ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః అనే మంత్రం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ రకంగా ఏంటంటే ఇది కలియుగం కాబట్టి కలిలో నామస్మరణ ద్వారా మనం తరించవచ్చు, పెద్దగా ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల ఈ యొక్క గ్రహస్థితి ఏర్పడింది కాబట్టి నేను దీన్ని ఈ రకంగా నేను మార్చుకోగలగాలని ఒక నామస్మరణ మీ యొక్క జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కాంబినేషన్స్ ఎప్పుడు కూడా కొన్నిసార్లు ఒక అద్భుతమైన కాంబినేషన్ కూడా ఉంటుంది. ఆ చంద్రమంగళ యోగం ఉందండి, బుధాదిత్య యోగం ఉందండి అని చెప్తూ ఉంటారు కదా. ఆ యోగం ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ యోగం పాపకత్తెరలో ఉంటే రాదు, మళ్ళీ మీకు ఫలితం శుభకత్తెరలో ఉంటే బాగా వస్తుంది. సో ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని కలిసినప్పుడు ఒక యోగం ఏర్పడినప్పుడు, యోగం అనేటువంటిది ఒక రాశిలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది, నక్షత్రంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది, ఒక గ్రహంతో కలిసినప్పుడు ఏర్పడుతుంది. ఆ యోగం ఏర్పడినటువంటిది మీకు ఎలా ఉంది, ఆ యోగం మీకు చక్కటి ఫలితాలు ఇస్తుందా ఇవ్వట్లేదా, అది పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా, అది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది. కొన్నిసార్లు కొన్ని యోగాలు ప్రదేశం మారితే మంచి ఫలితాలు ఇస్తాయి, కొన్ని యోగాలు ప్రదేశం మారకుండా ఒకే దగ్గర స్థిరంగా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి, కొన్ని యోగాలు విదేశాలకు వెళ్తే మంచి ఫలితాలు ఇస్తాయి. అలా ఏంటంటే ఆ యోగం ప్రదేశం మారడం వల్ల ఉందా, మారకపోవడం వల్ల ఉందా, ఏ వృత్తిలోకి వెళ్ళడం వల్ల ఉంది, కొంతమందితో దూరంగా ఉండడం వల్ల ఉందా, కొన్ని పార్ట్నర్షిప్స్ చేయడం వల్ల ఉందా, కొన్ని పార్ట్నర్షిప్స్ చేయకుండా ఉండడం వల్ల ఉందా అనేటువంటిది స్పష్టంగా మీరు తెలుసుకోగలగాలి. ఇలా కనుక తెలుసుకొని మీరు కనుక చేయగలిగితే, అమ్మవారి నామాన్ని మీరు స్మరణ చేయగలిగితే ఖచ్చితంగా అన్ని విధాలా మీకు బాగుంటుంది.